అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో 25, 26, 27 తారీఖుల్లో సింహరాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల సంఖ్య గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సింహరాశి జ్యోతిష్య శాస్త్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మాఘ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల వారు ఈ రాశిలోకి వస్తారు. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలతో, ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు. అలాగే క్రమశిక్షణకు గొప్పగా ప్రాధాన్యతనిస్తారు. ఏ రంగంలోనైనా కానీ ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి తపనతో నిరంతరము కూడా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి గ్రహాలకు రాజు, అలాగే గొప్ప ఆత్మకారకుడు. మీరు తప్పకుండా సూర్య నమస్కారాలను, ఆదిత్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలండి. ఇక ఈ రాశి వారి యొక్క మూలకం అగ్ని, అలాగే ధైర్యం, ఆవేశం. రాశి చిహ్నం సింహం. ఇక వీరికి స్థిర స్వభావంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ పట్టుదలతో ఉంటారనమాట. ఇతరులను ఏ విషయంలో కూడా నొప్పించరు. ఇక వీరికి తమపై నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా అందరితో ఆత్మీయ భావంతో పలకరిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలతో పాటుగా కొద్దిగా మీలో అహంకారం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క 3 రోజుల్లో కూడా సింహరాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులు, వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకున్నట్లయితే గనక, ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మీ చేతిలో రూ. 10 ఉంటే అందులో ఒక రూ. 5 కానీ ఎదుటివాడి ఆకలి తీర్చడానికి ఇచ్చేటటువంటి గొప్ప మనసు మీది. న్యాయంగా, ధర్మంగా బ్రతకాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. కానీ మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద సమస్యలు ఏమిటో తెలుసా అండి? మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరైతే మన అనుకుంటారో, ఎవరైతే మంచివారని చెప్పి అనుకుంటారో, ఇలా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉంటారో, ఎవరి కోసమైతే మీ ప్రాణం, సమయం ధారపోస్తూ ఉంటారో, కరెక్ట్‌గా సమయం వచ్చేసరికి వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అయితే అవునా? కాదా? అనేది ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనసులోనైనా కానీ అవునని చెప్పి ఒకసారి అనుకోవచ్చు. 100కి 100% నిజమని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు. కానీ అందరి కష్టాలు కూడా మీరు వింటారు. ఇదే మీ పాలిట శాపంగా మారుతుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 25, 26, 27 తేదీల్లో గ్రహాల స్థితుల ప్రకారం ఈ 3 రోజుల్లో చంద్రుడి సంచారం, అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మీ రాశిపై ఒక విచిత్రమైనటువంటి ఒత్తిడిని తీసుకురాబోతుంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి దుష్టగ్రహాల చూపు కూడా మీ ఆర్థిక పరిస్థితిపై, కుటుంబ సంబంధాలపై పడబోతుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీరు అసలు చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. ముందుగా ఆ విషయాల గురించి చెప్తాము, శ్రద్ధగా వినండి. మొదటి పని ఆర్థిక లావాదేవీలు, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా అప్పుగా అనేది ఇవ్వకండి. ఇక వారు మీకు ఎంత ఆత్మీయులైనా కానీ, అత్యవసరమైనా కానీ, రేపు ఇచ్చేస్తానని చెప్పి ఎంత బ్రతిమాలినా కానీ సున్నితంగా మీరైతే తిరస్కరించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఇచ్చినటువంటి డబ్బు ఇక మీ జీవితంలో మీకు తిరిగి రాదు. అది మాత్రమే కాకుండా ఆ డబ్బు వల్ల మీ ఇద్దరి మధ్య కూడా బద్ధ శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు కూడా ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తీసుకోకండి. క్రెడిట్ కార్డులు వాడడం, ఈ ఈఎంఐల మీద వస్తువులు కొనడం లాంటివి కూడా అస్సలు ఈ రోజుల్లో పూర్తిగా ఆపేయండి. ఇక రెండవ పని వాదనలకు దిగడం. ఆర్గ్యుమెంట్స్ అండ్ టెంపర్, అంటే శుక్రుడి ప్రభావం వలన సాధారణంగా మీరు శాంతంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో మీ సహనానికి పెద్ద పరీక్ష ఎదురవబోతుంది. మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామితో కానీ, మీ ఆఫీస్లో పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ తీవ్రమైనటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడతారు. మీరు ఒక్క మాట అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొడతారు. మీ కుటుంబ బంధానికి శాశ్వతమైనటువంటి కొన్ని బీటలు వారుస్తాయి. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరైనా కోపంగా మాట్లాడితే అక్కడి నుండి తప్పుకోండి. ఈ 3 రోజులు కూడా మీ నోటికి తాళం వేసుకోవడం మంచిది. మూడవ పని రాత్రి ప్రయాణాలు, నైట్ ట్రావెల్స్ అనమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రాశివారు ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా మీరు స్వయంగా వాహనం నడుపుతూ లాంగ్ డ్రైవ్స్కు వెళ్ళడం చాలా ప్రమాదకరం. గ్రహాల దృష్టి వాహన స్థానంపై ప్రతికూలంగా ఉంది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే పగటిపూట మాత్రమే చేయండి. ప్రయాణానికి ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని బయలుదేరండి. ఇక నాలుగవ పని కొత్త నిర్ణయాలను, న్యూ బిగినింగ్స్, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం, ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం, పెళ్లి చూపులు చూసుకోవడం, కొత్త ఉద్యోగంలో చేరడం లాంటి
శుభకార్యాలు ఈ 3 రోజుల్లో వాయిదా వేయండి. ఈ 3 రోజులు కేవలం మీ యొక్క దైనందిన పనులకు మాత్రమే పరిమితం అవ్వండి. ఒకవేళ ఈ రోజుల్లో చేస్తే ఆ పనుల్లో ఎన్నో ఆటంకాలొస్తాయి. ధన నష్టం కలుగుతుంది. మరి చూసారు కదండీ! ఈ తప్పులనేవి మాత్రం మీరు ఈ 3 రోజులు ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఇప్పుడు మీ అందరి మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. అయితే ఈ 3 రోజులు ఇంత నెగెటివ్ ఎనర్జీ ఉందని చెప్పారు కదా! మరి మమ్మల్ని మేము కాపాడుకునేటటువంటి శక్తి ఏదైనా మా దగ్గర ఉందా? ఉంటే ఆ వస్తువేమిటి? దీని గురించి కూడా చెప్పండి అని చెప్పి మీకు మనసులో అనిపించవచ్చు. అయితే ఈ వీడియో వెనక ఎన్నో అంటే జ్యోతిష శాస్త్ర గణనాలు అయినటువంటి విషయాలున్నాయండి. మీకు మంచి జరగాలనేటటువంటి తపన ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. ఇక మీరు చేసేటటువంటి సబ్స్క్రైబ్, లైక్ అనేది మాకెంతో బలాన్నిస్తుంది. ఇక అసలు విషయానికొద్దాము. ఈ 3 రోజులు కూడా దుష్ప్రభావాల నుండి, దరిద్రం నుండి, అలాగే దిష్టి నుండి మిమ్మల్ని మీరు, మీ కుటుంబానికి రక్షించుకునేటటువంటి అద్భుతమైన వస్తువు మీ ఇంట్లో ఉంది. మరి దానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కానీ దాని శక్తి అపారమనమాట. అదే ఒక చిన్న పసుపు రంగు వస్త్రం, అందులో ఒక రూపాయి బిళ్ళ, ఆహ్, ఒక చిన్న పటిక ముక్కం, అలాగే 2 లవంగాలు. అవును, మీరు విన్నది కరెక్టేనండి. పట్టికలో లవంగాలే ఉండేటటువంటి ఆ ఆకర్షణ శక్తి ఉంటుంది చూడండి. నకారాత్మకమైనటువంటి శక్తిని పీల్చుకునే గుణం వీటికి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈటితో ఏం చేయాలనంటే తప్పకుండా మీరు రాత్రి పడుకునేటటువంటి ముందు లేదా ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చోండి. ఒక చిన్న పసుపు రంగు వస్త్రం కొత్తది కానీ లేదా ఉతికినటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని తీసుకోండి. దానిపైన కొద్దిగా గంధం, కుంకుమ బొట్టు పెట్టండి. ఆ వస్త్రంలో ఒక రాగి నాణెం కానీ లేదా మామూలు ఒక రూపాయి బిళ్ళ అయినా పెట్టండి. దాని పక్కనే ఒక చిన్న పటిక ముక్క, అలాగే ఒక చిన్న రాయి సైజులో ఉన్నటువంటి అల్లం ముక్క పెట్టండి. దాంతో పాటు ఉన్నటువంటి 2 లవంగాలను అందులో వేయండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలా కట్టండి. కడుతున్నప్పుడు మీ మనసులో మీ కులదైవాన్ని కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుంటూ, నా చుట్టూ ఉన్నటువంటి చెడంతా తొలగిపోవాలి. ఈ 3 రోజులు నాపై ఎలాంటి గ్రహ దోషం పడకూడదని బలంగా సంకల్పించుకోండి. ఇక ఆ మూటకు దీపధూపాలు చూపించండి. ఆ చిన్న మూటను ఈ 3 రోజులు అంటే ఈ యొక్క 25, 26, 27 తేదీల్లో మీ వెంటే ఉంచుకోండి. ఇక మగవారైతే మీ షర్ట్ జేబులో కానీ, ప్యాంట్ జేబులో కానీ పెట్టుకోండి. ఆడవారైతే మీ హ్యాండ్ బ్యాగ్‌లో కానీ, లేదంటే మీ పర్స్‌లో పెట్టుకోండి. ఇక రాత్రి పడుకునేటప్పుడు తీసి మీ తలగడ కింద పెట్టుకొని నిద్రపోండి. మీరు నమ్మలేరండి, ఈ వస్తువు మీ దగ్గర ఉన్నటువంటి క్షణం నుండి మీ శరీరంలోనే తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను కూడా ఈ పట్టిక అలాగే లవంగాలు తమలోకి లాగేసుకుంటాయి. ఎవరైనా మీపై కుట్రలు చేసినా, మీకు దిష్టి తగిలినా కూడా అది ఈ మూటలో ఉన్నటువంటి వస్తువులకు తగులుతాయి. కాబట్టి మీ వరకు కూడా రాదనమాట. తరువాత మీరు తప్పకుండా చేయవలసినటువంటి పని, ఇది చేసిన తర్వాత ఉదయం ఆ మూటను తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేయండి. ఎవరు కూడా తొక్కని చెట్టు పొదట్లో పోయండి. ఆ బిళ్ళను మాత్రం ఏదైనా గుడి హుండీలో వేయండి. ఇంత చిన్న పరిహారం మన జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. దరిద్రం అనేది మన దరిద్రాపుల్లో కూడా రాకుండా చేస్తుంది. మరి ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఏ ఏ తేదీల్లో ఎలా ఉండబోతుందనేది రోజువారీ పరిస్థితిలో కనుక మనం గమనించినట్లయితే మీరు మానసికంగా ఎలా సిద్ధపడాలో కూడా చెబుతాను. ముఖ్యంగా ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం మీరు నిద్ర లేవగానే తెలియనటువంటి బద్ధకం, అలసట మీలో కనిపిస్తాయి. మీ పని మీద శ్రద్ధ ఉండదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయానికి ఆఫీస్లో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత మీకు ఒక శుభవార్త లేదా మీకు రావాల్సినటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇక ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచిది. ఇక ఫిబ్రవరి 26వ తేదీ ఇది అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈరోజు మీ ఆర్థిక విషయాలపై తీవ్ర ప్రభావం అనేది పడుతుంది. మీకు తెలియనటువంటి వ్యక్తుల నుండి మోసపోయే ప్రమాదం ఉంది. ఇక మొబైల్‌కు వచ్చేటటువంటి లింక్స్‌ను క్లిక్ చేయడం కానీ, ఓటీపీలు చెప్పడం కానీ పొరపాటున కూడా చేయకండి. మీ డబ్బును కాపాడుకునే బాధ్యత మీదే. ఇక వ్యాపారస్తులకైతే ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్త పడాలి. అయితే మీ జేబులో ఉన్నటువంటి ఆ పసుపు మూట మిమ్మల్ని ఒక పెద్ద మోసం నుండి త్రుటిలో కాపాడుతుంది. అది జరిగినప్పుడు మీకు తప్పకుండా అయితే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఇక ఆ భగవంతుడికి మనసులో కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి. ఫిబ్రవరి 27వ తేదీ రోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు రావచ్చు. తలనొప్పి, కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, కీళ్ళ నొప్పులు ఇటువంటివి బాధిస్తాయి. సమయానికి భోజనం చేయడం కూడా చాలా అవసరం. బయట ఆహారాన్ని పూర్తిగా మానేయండి. సాయంత్రం సమయానికి గ్రహాల సంచారం అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ 3 రోజులు మీరు పడుతున్నటువంటి టెన్షన్‌కు తెరపడుతుంది. రాత్రికి ఒక గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇక అలాగే మీ జీవితం ఎప్పుడూ కూడా ఒక త్రాసు లాంటిదే.
బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరెంతో కష్టపడతారు. ఎవరికో న్యాయం చేయడానికి మీరు అన్యాయం అవుతూ ఉంటారు. ఇక మీరు పడేటటువంటి కష్టం, మీరు కార్చే కన్నీరు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఎన్నడూ కూడా మాకేనా ఈ కష్టాలు, మాకంటూ అదృష్టం అనేది రాదా అని చెప్పి. అయితే ఒక మాట చెప్పాలండి, గుర్తుంచుకోండి. బంగారం అనేది ఎంత అగ్నిలో కాలిస్తే అంత స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలాంటి బంగారమే. ఈ చిన్న చిన్న గ్రహ దోషాలు, గండాలు అన్నీ అందరికీ తాత్కాలికమే. అయితే ఈ ఫిబ్రవరి నెల దాటిన తర్వాత మార్చ్ అలాగే ఏప్రిల్ నెలల్లో మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతాలు తప్పక జరుగుతాయి. మీరు కోల్పోయినటువంటి గౌరవం, పోగొట్టుకున్న డబ్బు తిరిగి మరలా మీ చేతికి రాబోతుంది. ఆ శుభ గడియల కోసం మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలనేవి తప్పకుండా తీసుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండీ! చెప్పినటువంటి ఒక చిన్న పరిహారాన్ని కూడా తెలుసుకున్నారు కదా! ఆ ఒక్క వస్తువు కూడా మీరు తప్పకుండా మీ వెంట ఉంచుకోండి. మీకెవరు కూడా ఎలాంటి హాని తలపెట్టరు. మీరెవరికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. దైవబలం అనేది మీ వెంటే ఉంది. అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా న్యాయపరంగా, ధర్మపరంగా ఉంటాయి కాబట్టి మీరు ఎవరిని చూసి కూడా భయపడనవసరం లేదు. అలాగే మీరు ఎవరి జోలికి వెళ్ళకండి. మీ జోలికి ఎవరైనా వచ్చినా కానీ నవ్వుతూ అక్కడి నుండి తప్పుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో కూడా మీరు అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి రోజులనమాట. అంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఎంతవరకు సంభాషిస్తే బాగుంటుందనేది తెలుసుకొని మాట్లాడండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఒక శుభవార్త మీకు అన్ని విధాలుగా కూడా మనశ్శాంతినిస్తుంది. తెలియనటువంటి ఉత్సాహాన్ని మీలో నింపుతుంది. ఈ విధంగా ఈ 3 రోజులు కూడా కొంత మీకు నరదృష్టి, నరఘోష, కొంతమంది ఏడుపులు మీకు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ మీకున్నటువంటి దైవబలం కారణంగా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అలాగే మిమ్మల్ని పడగొట్టాలని చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా ఏవీ ఫలించవనమాట. మరి తెలుసుకున్నారు కదండీ సింహరాశి వారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.